ఇవాళ రాహుల్ గాంధీ అనేట ఆయన హత్రాస్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఉత్తరప్రదేశ్లో పోయి అగో మోదీ గారి హయాంలా అండ్ షీ వాజ్ బీన్ బ్రూటలీ గ్యాంగ్ రేప్డ్ అనే వర్డ్స్ ఎందుకు రావు మీ నోటికి? నాన్ బీజేపీ రూల్డ్ స్టేట్ అంటే ఒకలాగా ఎట్లయితుంది ఎట్లయితుంది అని అడుగుతున్నా. మహిళలే బయటకు వచ్చి మమ్మల్ని రేప్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతుంటే మర్డర్ జరిగింది, బట్ హూ కిల్డ్ ద జెసికా? బంగ్లాదేశ్లో జరుగుతున్న లొల్లి మనం అందరం చూస్తూనే ఉన్నాం. అది జరుగుతుంటేనే ఈడ పక్కకు వెస్ట్ బెంగాల్లో దానికంటే పెద్ద అరాచకం జరుగుతున్నది. ఒక 31 years డాక్టర్ అని అనుకుంటా కోల్కతాలో పెద్ద అరాచకం సృష్టించింది ఈ న్యూస్. 31 years డాక్టర్స్ హ్యావ్ బీన్ బ్రూటలీ రేప్డ్ అండ్ కిల్డ్. దీన్ని 9th August జరిగితే ఆ ప్రిన్సిపల్ ఎవరైతే బాధ్యత తీసుకోవాలనో ఆ ప్రిన్సిపల్ బాధ్యత తీసుకోకుండా అండ్ పోలీసులు దీన్ని నార్మల్గా ఒక అన్యాచురల్ డెత్ అని రికార్డ్ చేస్తారు. అన్యాచురల్ డెత్ అని ఎందుకు రికార్డ్ చేసిండ్రు అని చెప్పి పోలీసు వాళ్ళని కోర్టులు అడిగితే, అవును సార్, ఎవరు కంప్లైంట్ కంప్లైంట్ ఇవ్వకపోతే మేము అన్యాచురల్ డెత్ అని చెప్తాము, ఎవరైనా కంప్లైంట్ ఇస్తేనే కదా మేము తీసుకుంటాము, లేకపోతే దీన్ని ఎట్లా తీసుకుంటాము, అదర్వైజ్ ఇట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఏ సూసైడల్ కేస్. ఈ సూసైడల్ కేసు ఏడుదాకున్నది రాబోయే అని అంటే 1999 నుంచి మొదలుపెట్టి ఈ కాలేజ్లో ఈ కోల్కతా కాలేజ్లో ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ రేపుది 1999 నుంచి 2001 నుంచి 2003 నుంచి 2008 నుంచి 2024 దాకా ఈడ రేపులు జరుగుతూనే ఉన్నాయి, మనుషులు చచ్చిపోతూనే ఉన్నారు. ఇది ఒక పెద్ద నెక్సెస్ నడుస్తున్నది అని చెప్పి విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. ఈ నెక్సెస్ నడుపుతున్నది ఎవరు అని అంటే సాక్షాత్తు ఆ ప్రిన్సిపల్ ఈ నెక్సెస్ని నడుపుతున్నారు అని చెప్పి గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి. అండ్ ఈ నెక్సెస్ ఏంది అని అంటే కాలేజ్లో ఒక సెక్స్ ర్యాకెట్. జనరల్గా ఒక గవర్నమెంట్ కాలేజ్లో తను ఇప్పుడు ఎవరైతే బ్రూటల్గా రేప్ చేసి మర్డర్ చేయబడ్డదో తను ఒక రెసిడెంట్ డాక్టర్. యూజువలీ ఈ రెసిడెంట్ డాక్టర్కి ఇన్ఫ్యాక్ట్ ఒక మాట చెప్పాలని అంటే ఫ్రెండ్స్, ఈ రేప్ అనేది ఇలా బంగ్లాదేశ్లో ఒక ఇక ఎట్లయిపోయిందని అంటే ఒక ఇన్స్టిట్యూషనల్ క్రైమ్ అయిపోయింది. ఒక ఇన్స్టిట్యూషనల్ క్రైమ్ అయిపోయింది. కంప్లీట్ ఫ్లో చార్టీల దగ్గర ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటుంది. ముందేమో సూసైడ్ అని చెప్పి రాసిండ్రు. అటాప్సీ రిపోర్ట్ తీసుకొని చూస్తే ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి బ్లీడింగ్ ఫ్రమ్ ది బోత్ ద ఐస్, బ్లీడింగ్ ఫ్రమ్ ద మౌత్, ఇంజురీ ఆన్ ది ఫేస్, బ్లీడింగ్ ఫ్రమ్ ది వెజీనా, ఇంజురీ ఇన్ ది లెఫ్ట్ లెగ్, ఇంజురీ ఇన్ ది బెల్లీ. తన తండ్రి చూసి వచ్చి నేను చెప్తా ఫ్రెండ్స్ ఆడికి వచ్చి మాట్లాడతా. అటాప్సీ రిపోర్ట్ మీకు కూడా పెట్టిన ఇది అన్యాచురల్ డెత్, ఆమె సూసైడ్ చేసుకుందని చెప్తారు. సూసైడ్ చేసుకుంటే ఇలా నేను ఆ ప్రశ్న ఇస్తున్నా కాంగ్రెస్ వాళ్ళకు, ఆ ప్రతిపక్ష నాయకులకు, దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మకు ఈ ప్రశ్న ఇస్తున్నా. ఏందనంటే తరుక్కబోతుంది మనసు. 150 grams ఆఫ్ సెమన్ హ్యాస్ బీన్ ఒబ్టైన్డ్ ఫ్రమ్ హర్ వెజినా. నాకు మాట్లాడనిక కూడా వస్తలేదు. 150 grams. ఇది ఒక సింగిల్ రేప్ జరిగితే ఇంత అమౌంట్ ఆఫ్ సెమెన్ అక్యుములేట్ అవుతుందా? ఐఎమ్ ఆస్కింగ్ టు ఆల్ ది కార్పొరేట్ వరల్డ్. ఐఎమ్ ఆల్సో ఏ ఫాదర్, ఐఎమ్ ఆల్సో ఏ హస్బెండ్, ఐఎమ్ ఆల్సో ఏ బ్రదర్, ఐఎమ్ ఆల్సో ఏ సన్ టు ఆల్ ది. ఈ మహిళా శక్తిని అడుగుతున్నా, ఆ మహిళలను పూజించే ఆ ఆత్మలను కూడా అడుగుతున్నా. ఇది ఏం అన్యాయం అని అడుగుతున్నా. ఇది న్యాయమా, ఇది ధర్మమా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నా. ఇది సూసైడ్ అని చెప్పి పోలీస్ కేసు రాసి పడేసింది. దీని మీద కోర్టు ఆరాదీసి లెఫ్ట్ రైట్ సెంటర్లా మాట్లాడితే వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటంటే ఎవరు కంప్లైంట్లు ఇవ్వలే కాబట్టి నేను మాట్లాడలే. ఇదా తల్లిదండ్రులను 3 గంటల సేపు ఆ పిల్లని చూడనీయకుండా ఆపేసిండ్రు. ఎప్పుడైతే పోయి అలా నాన్న చూసిండో అండ్ షీ వాజ్ బ్లీడింగ్. కాంచులు ఉన్నాయి ఆమె నోట్లల్లా, కాంచులు ఉన్నాయి ఆమె కళ్ళల్లో. అండ్ ఆమె బోత్ ద లెగ్స్ ఏదైతే రైట్ యాంగిల్ ఉన్నాయని అన్నారు అది అవాస్తవం, అట్లేం లేదు. పెల్విస్ బ్రోన్ ఫ్రాక్చర్ ఏం లేదు, ఎక్సెట్రా ఎక్సెట్రా మాట్లాడుతుంటేనే బాధేస్తుంది. అవి లేవని అన్నారు. బట్ అటాప్సీ రిపోర్ట్ అయితే కంప్లీట్గా నేను పెట్టినా కదా, ఆధారాలతోని మీ చిత్రగుప్తు ఎప్పటికీ మీ ముంగట్నే ఉంటుంది కదా. దీని మీద ఎందుకు మాట్లాడరు? ఇవాళ రాహుల్ గాంధీ అనేట ఆయన హత్రాస్ ఇన్సిడెంట్ అయినప్పుడు మొత్తం విచాన్ చేసిండు కదా. అసలు ఏ దేవుడు కూడా నన్ను ఆపలేడు హత్రాస్ ఇన్సిడెంట్ కానీ. అసలు హత్రాస్ అనేది రేపే కాదు, ఆమె ఆ విక్టిమే ఒప్పుకుని ఉండే అప్పట్లో. దీన్ని పెద్దగా మళ్ళీ కేసు మార్చేసి అదంతా చేసి దాని తర్వాత ఏమైందో మనకు అందరికీ తెలుసు.
ఉత్తరప్రదేశ్లో పోయి అగో మోదీ గారి హయాంలా యోగి ఆదిత్యనాథ్ గారి పరిపాలనలా ఇట్లా రేపులు జరుగుతున్నాయి, రేప్ క్యాపిటల్ అయిపోయింది ఉత్తరప్రదేశ్ అని చెప్పి హంగామా చేసారు. కతవాలు ఏమైందో కూడా మనం అందరం చూసినాం. మళ్ళీ ఇవాళ బంగ్లాదేశ్ ఎందుకు కనబడతలేదు? ఇండి కూటమి అంటే అంత ప్రేమనా? అంటే ఇవాళ రేప్ అనేది ఒక క్రైమ్ అనేది ఒక జాతివాద అయిపోయింది. ఇవాళ రేప్ అనేది ఒక క్రైమ్ అనేది ఒక రాజకీయం అయిపోయింది. దీన్ని మనం రాజకీయ ముద్ద చెయ్యొద్దు అని చెప్పుకుంటేనే దాన్ని రాజకీయ ముద్ద చేస్తూనే ఉన్నాం మనం. ఏ పార్టీకి చెందిన వాళ్ళు, ఏ రాష్ట్రానికి చెందింది కాబట్టి మనం ఎట్లా స్పందించాలా, మనము పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలా. మళ్ళీ నేను సగరిక ఘోష్ని అడుగుతున్నా, మీరే కదా ఒక ట్వీట్ కొట్టినరు, హెనియస్ క్రైమ్ అని చెప్పి కొట్టినరు. అది రేప్, మర్డర్ అండ్ షీ వాజ్ బీన్ బ్రూటలీ గ్యాంగ్ రేప్డ్ అనే వర్డ్స్ ఎందుకు రావు మీ నోటికి? అదే హత్రాస్ అప్పుడు మాత్రం 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ ట్వీట్లు కొట్టిరు కదా పెద్దగా. ఈ క్రైమ్ మీకు ఎందుకు కనబడతలేదు అని అంటున్నా. భారతీయ జనతా పార్టీ రాష్ట్రం అంటే ఒకలాగా, నాన్ బీజేపీ రూల్డ్ స్టేట్ అంటే ఒకలాగా. ఎట్లయితుంది అని అడుగుతున్నా. నేను ఆ మహిళా శక్తిని అడుగుతున్నా. ఇవాళ ఇంత పెద్ద రేప్ జరిగింది ఫ్రెండ్స్. ఆడ నిర్భయ తర్వాత కూడా చట్టాలు వచ్చినాయి. దీని తర్వాత మళ్ళీ ఏమైనా ఆపినాయని అంటే చట్టాలు ఆపుతాయా? దొంగతనం చేస్తే కూడా చట్టాలు ఉన్నాయి, మళ్ళీ దొంగతనాలు ఆగినాయా? ఒక మాట అడుగుతున్నా. రాజకీయ సభ్యత్వం కూడా రద్దు చేయాలని చెప్పి ఉన్నాయి రాజకీయ నాయకులకు. మళ్ళీ అలా రాజకీయ చరిత్ర సభ్యత్వం రద్దు అయిందా? ఐ మీన్ ఏ రకంగా పోతుంది దేశం అనేది అర్థమవుతలేదు. సందేశ్ ఖలీలా ఇంత దహాడే జరుగుతుంటే, కోర్టులు కూడా చివాట్లు పెడుతుంటే, మహిళలే బయటకు వచ్చి మమ్మల్ని రేప్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతుంటే, ఇవాళ మనము ఏం యాక్షన్ తీసుకుంటున్నాం అక్కడ ఉన్న ప్రభుత్వం అని చెప్తున్నా. ఈ డాయనా, ఈ దీదియానా అని అడుగుతున్నా. ఈ ప్రిన్సిపల్ ఎవరైతే ఈ కాలేజీలో ఉన్నారో, యాక్చువల్లీ ఈ ప్రిన్సిపల్ ఎవరైతే డాక్టర్లు అక్కడ రెసిడెంట్ డాక్టర్లు ఉంటారో వాళ్ళకు గార్డియన్ లెక్క వ్యవహరించాల్సిన ప్రిన్సిపల్ ఒక నెక్సెస్ నడుపుకుంటా ఇది ఒక సెక్స్ ర్యాకెట్ నడుపుతున్నారంటే మీరు నమ్ముతారా? ఎంతోమంది విద్యార్థులు విద్యార్థినులు దీన్ని నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళ నోర్లు మూతవేయబడ్డాయి. లేకపోతే వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని చెప్పి మనము భగవంతుని ప్రార్థించాల్సిన రోజులున్నాయి. ఇవాళ ఆ మెడికో రేప్ అండ్ మర్డర్ కూడా గట్లాంటిదే. మనం తల్వార్ కేసులలో చూసినాం ఢిల్లీలో జరిగినప్పుడు. ఆడ వర్షం పడ్డ తర్వాత సాక్ష్యాలు వెళ్ళిపోయిన తర్వాత మనం ఎవిడెన్స్ పట్టుకుపోయినాం. బట్ మర్డర్ జరిగింది. బట్ హూ కిల్డ్ ద జెసికా అనేది ఒక క్వశ్చన్. ఇప్పటికీ ఒక సినిమా వచ్చింది మనది. ఇప్పుడు కూడా గది గట్లనే అవుతున్నది. ఆడ కన్స్ట్రక్షన్ సైట్ నడుస్తున్నది సార్. కన్స్ట్రక్షన్ సైట్ నడుస్తుంటే ఎవడెవడు ఎప్పుడెప్పుడు ఏమేమి క్లీన్ చేయాలనో టైమింగ్స్ ఉంటాయి కదా ఆ స్టాఫ్వి. కాదు సార్, హాస్పిటల్ పరిధిలో ఉన్నది కాబట్టి మేము ఫ్రీక్వెంట్గా క్లీన్ చేస్తున్నాం. మీకు అర్థమవుతుందా అని అంటున్నా. ఎవిడెన్స్ని ట్యాంపర్ చేసే చర్యలు ఎట్లా చేస్తున్నది ఈ ప్రభుత్వం, మమతా బెనర్జీ ప్రభుత్వం. అదే భారతీయ జనతా పార్టీ పరిపాలిత రాష్ట్రాలలో అయితే ఇప్పుడు ఇది అగ్గెట్లు అంటుకుంటుండే అని అంటున్నా. ప్రతి ఒక్క మనసు కదలాలా ఈ ఇన్సిడెంట్, ప్రతి ఒక్క మహిళ మనసు కదలాలా అని అంటున్న, ప్రతి ఒక్క మహిళను ఆదరణీయంగా చూసే ఆ ప్రతి ఒక్క ఆత్మ, భారతీయ ఆత్మ ఇవాళ కదలాలా అని చెప్పి నేను ప్రార్థిస్తున్నా. ఎవరినో కొన్ని లోపలేసినరు. ఇది ఒక గ్యాంగ్ రేప్ అని చెప్తా నేను చిత్రగుప్తులా. నాకే డౌట్ లేదు ఇది గ్యాంగ్ రేప్ అని చెప్పనీక. బికాస్ టైమ్స్ ఆఫ్ ఇండియా వచ్చిన కథనం ప్రకారము 159 grams ఆఫ్ సెమెన్ హ్యాస్ బీన్ ఒబ్టైన్డ్. ఇది మామూలుగా వస్తుందా? ఇది మీకు అర్థమవుతుందా? ద నిర్భయ 2 ఈ స్టిల్ అవైటింగ్ ఫర్ జస్టిస్. మేబీ ఇప్పుడు న్యాయం జరుగుతుందొచ్చు, కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు ధర్మం ఎవరైనా తిరిగి తెచ్చిస్తారా, ఆలోచిస్తారా, లేక అనుభవిస్తారా? ఇవాళ అడుగుతుంది చిత్రగుప్త్, అడుగుతుంది దేశం, అడుగుతుంది గిరీష్ తారమణి. భారత్ మాతాకి జై. అన్నిట్లల్లో చూపున్నాడు రాహుల్ గాంధీ, ఇక్కడ మాట్లాడతలేడు. ఇది చాలా హెనియస్ క్రైమ్ అని చెప్తున్నాడు. ప్రియాంక గాంధీ కూడా చాలా మాట్లాడుతుంది కదా, మళ్ళీ మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడుతుంది అని అడుగుతున్నా. బంగ్లాదేశ్ మీద స్పందించరు. అదే పాలెస్టీన్ మీద మాత్రం చాలా పెద్దగా కొట్టిర్రు. ఇట్లెట్లయితుంది మళ్ళీ బంగ్లాదేశ్లలో ఇలా కళ్ళ కాకులు పొడిచినాయని అడుగుతున్నా. ఇక్కడనే నాకు భారతీయ జనతా పార్టీకి కొంచెం వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. రాజకీయంగా గడ్డపార దించుండ్రి, వదలకురి సారీలని నేను అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా. కొంచెం హార్ష్గానైనా సరే మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే వీళ్ళ నరేటివ్ బిల్డింగ్ని మనం ఆపాలా, లేకపోతే ప్రజల మనసులల్లా వీళ్ళు విషయాలు నింపుతారు. నాకు తెలిసి ఇవాళ దేశ రాజకీయాలలో ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ చెప్పుండ్రి. ఇన్ఫ్యాక్ట్ బంగ్లాదేశ్లో కూడా ఏం జరుగుతలేదు అని చెప్పిండ్రు. ఆల్టు జుబేర్ గాడు పెద్ద ఫ్యాక్ట్ చెక్ అని చెప్పుకుంటాడు కదా, అక్కడ మిలిటరీ వచ్చి వాళ్ళను ఈ బంగ్లాదేశ్లో మందిరాలను కూడా వాళ్ళు కాపాడుతున్నారట. ఇంత దయా హృదయులు ఇలా సిగ్గుదప్పినోళ్ళు, యాసిడ్ పోసిన్రిల్లు, కాంచు సీసలు గుచ్చిండ్రిల్లు, మహిళ అని కూడా చూడకుండా. వీళ్ళు దయా హృదయులు అని అంటే నమ్ముతారా ఈ కసాయినా కొడుకులు? వీళ్ళకు సపోర్టు. అక్కడ ఏం జరుగుతలేదు అని చెప్తారు. మళ్ళీ గాజాలో మాత్రం అన్ని జరుగుతున్నాయి. పెద్ద మాటలు మాట్లాడతారు వీళ్ళు జిహాద్ల పేర్ల మీద. మళ్ళీ అదే జిహాద్ల పేర్ల మీద వీళ్ళు కూర్చొని ఉన్నప్పుడు
ఆ హోలీ వార్ అని అంటారు కదా, మళ్ళీ సామాన్య ప్రజలను ముంగట పెట్టి వీళ్ళు బంకర్లలో ఎందుకు దాచుకుంటారు, ప్రాణభయం ఎందుకుంటుంది వీళ్ళకి, నాకు అర్థం కాదంతా. చెప్పేది ఉండే కదా ఆ రోజు ఇజ్రాయెల్లా, మేమందరం నిలబడతాం, మీరందరూ ఇజ్రాయెల్కి చెప్పేది ఉండే కదా, ఇజ్రాయెల్కి ఒక మాట చెప్పేది ఉండే కదా, మేమందరం సామాన్య ప్రజలను ఒక గాడికి పంపుతున్నాం, గాడ బాంబులు వేయకు, నీకు జిగర్ల దమ్ముంటే గిడ బాంబులై మేమందరం గిడ ఉన్నామని చెప్పేది ఉండే. మళ్ళీ గవి చాతగావు. సామాన్య ప్రజలను ముంగట పెట్టి ఆట ఆడుకునే తత్వం ఈ ఆస్మానీ కౌం. దానికి వత్తాసు వలికేది ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఈయన చరిత్ర. నేను ఇలా కాంగ్రెస్ కార్యకర్తలను అడుగుతున్నా, బంగ్లాదేశ్లో హిందువులకు జరిగిన సంఘటన సరే దేశ విభజన టైంలో జరిగినప్పుడు మీకు యాద రాలేదొచ్చు ఫ్రెండ్స్, గుర్తు లేదొచ్చు, లేకపోతే మనం లేకపోవచ్చు. బంగ్లాదేశ్ ఇప్పుడు జరుగుతున్నప్పుడు అయితే మీరు ఉన్నారు కదా. ఇలా లక్షల మంది బంగ్లాదేశీయులు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. హిందువులు ఒకటయ్యాడా తిరగబాటు వాళ్ళే స్టార్ట్ చేశారు. అప్పుడు ప్రపంచ స్థాయిలో దీని మీద మాట షురువు అయింది. దరిద్రం ఏందనంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే మన హిందువులు ఉన్నారో వాళ్ళు ఇంకా ఈ కాంగ్రెస్ జై కాంగ్రెస్ అని అంటారు చూడు. ఇగో ఇది బాధ. ఇగో ఇప్పుడు వస్తుంటే ఒక పెద్ద మనిషి నాకు ఎవరో ఫోన్ చేసిరయ్యా, ఫోన్ చేసి నువ్వు ఓడరా బంగ్లాదేశ్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తాడు, మళ్ళీ నువ్వు ఓడరా ఇప్పుడు రేపు లాపనికి నీకు జిగర్ల దమ్మున్నాదరా. మళ్ళీ నేను అడుగుతున్నా, వయసులో పెద్దోళ్ళు ఉండొచ్చు, క్షమాపణ కూడా అడుగుతున్నా. ఇంత అతి ఘోరంగా జరుగుతుంటే ఆడ నోరులు ఇవ్వది బంగ్లాదేశ్ని 3 భాగాలుగా ఇటు మళ్ళీ దేశాన్ని 3 భాగాలుగా డివైడ్ చేసి ఇటు పాకిస్తాన్, ఇటు భారత్, ఇటు బంగ్లాదేశ్గా చేసినప్పుడు ఆనాడు లేవని నోరు ఈనాడు ఎందుకు లేస్తున్నది అని అంటున్నాయి వామపంథీలకు. ఇగో ఇక్కడనే నాకు విభేదాలు స్టార్ట్ అవుతాయి భారతీయ జనతా పార్టీతో నాకు. ఒకటే ఇల్లైనా, ఒకటే ఐడియాలజీ అయినా, ఒకటే సిస్టంలో మనం అందరం ఉన్నా, ఆ సిస్టంలో నేను మార్పు ఎదురు చూస్తున్నా, తహతహలాడుతున్నా, తపస్సు చేస్తున్నా ఆ మార్పు కోసం. ఈ మరకలు కాంగ్రెస్ పార్టీకి అలంకరణలకు ఉంటాయి సార్, ఈ మరకలు మనకు మంచివి కావు. మరక మంచిదే అని చెప్పి మనం టైట్ అడ్వర్టైజ్మెంట్ నడుపుతలేము. ఇక్కడ దేశాన్ని నడుపుతున్నాం. దేశ ప్రజల మనస్తత్వానికి మనం ఎలా ముంగట నిలబడ్డం, కవచ కుండలమై నిలబడ్డం. అందుకనే మిమ్మల్ని ఒకసారి అడుగుతున్నా ఫ్రెండ్స్, కాంగ్రెస్ కార్యకర్తలను కూడా ఇలా ప్రశ్నిస్తున్నా వినయంగా, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా?